హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అను సింపుల్ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసరికి నా ఫేవరెట్ వన్ అండి. స్టార్టర్స్లో నాకు మంచూరియా అంటే చాలా ఇష్టం. సో అందుకే గోబీ మంచూరియా అయితే ఈరోజు ఇంట్లో తయారు చేయబోతున్నాను. ముందుగా గోబీని క్యాబేజ్ని ఇలా అన్ని ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కల్ని వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి ఆ ముక్కల్ని కూడా వేసేసి కాసేపు పక్కన పెట్టుకోండి. పురుగు ఏమైనా ఉంటే పోతుందన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్స్ దాకా మైదా అండ్ 3 స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. అలా అయితే మనకి బ్యాటర్ బాగుంటుంది. అండ్ రుచికి సరిపడా కారం అనమాట. ఒకవేళ వేసుకోవాల్సిన వాళ్ళు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ కొంచెంగా వేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా దోశ బ్యాటర్ కన్నా కొంచెం లూజ్గా కలుపుకోండి. అలా అయితే ముక్కలకి క్యాబేజీ ముక్కలకి ఇది పడుతుందన్నమాట. పిండి బాగా పడుతుంది. చూసారా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా మనం క్యాబేజీ ముక్కల్ని వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, అవి అయితే స్ట్రెయిన్ చేసుకొని పిండిలో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. అలా అయితే ముక్కలన్నిటికీ ఆ పిండి బాగా పడుతుంది. ముక్కలన్నిటికీ పిండి బాగా పట్టిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోండి. లేదంటే ఒకదానికొకటి అంటుకుంటే తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కావాల్సిన వాళ్ళు ఫుడ్ కలర్ అనేది పిండి కలిపేటప్పుడే వేసుకోండి. అలా అయితే బాగుంటుంది, కలర్ మంచిగా వస్తుందన్నమాట. మనం వేయించేటప్పుడు మనకు ఆ క్రిస్పీనెస్ సౌండ్ అనేది ఉంటుంది. అండ్ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్రై అయిపోయినట్లే. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. క్యాబేజీ అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీడిపప్పు, అలాగే స్పైస్ కోసం ఒక 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట కొంచెం. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై అయ్యండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే టమాటో కెచప్ 3 స్పూన్స్ దాకా నేను యాడ్ చేసుకున్నా. మనం తీసుకునే క్యాబేజీ ముక్కల్ని బట్టి టమాటో కెచప్ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ వేసినా కూడా కొందరికి ఎక్కువ వేస్తే నచ్చదు కదా, సో చూసుకొని వేసుకోండి. అండ్ కొంచెం షుగర్, ఇది వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సాస్లోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను, లాస్ట్లో వేసాను అనమాట. అండ్ ఫ్రై చేసిన క్యాబేజీ ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇందులో ఇప్పుడు కార్న్ఫ్లోర్లో 2 స్పూన్స్ దాకా వాటర్ కలిపేసి వేస్తే కొంచెం గ్రేవీలా వస్తుంది, జ్యూసీగా. వాటర్ కొంచెం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ జ్యూసీగా వస్తుంది అనమాట. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేశాను. మీకు కావాల్సిన వాళ్ళు సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేదు కనుక నేను స్కిప్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.